వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అష్టమ రాహు ప్రభావం అక్టోబర్ 1 నుంచి తొలగిపోవడం వలన తప్పకుండా ఈ అక్టోబర్ నుంచి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలన్నీ కూడా ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కర్కాటక రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు. అలాగే చాలా వరకు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఏదో చేసేయాలి, బిజినెస్లు చేసేయాలి, బాగా డబ్బులు సంపాదించేయాలి అని తపన ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా అన్ని రాశులతో పోలిస్తే చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా కర్కాటక రాశి ఉండడం వలన వాళ్ళ మనసు విపరీతంగా ఉంటుంది, ఆలోచనలు కూడా చాలా స్పీడ్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటి రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మీ దశలు అంతర్దశలను బట్టి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం. ఏ రెమెడీలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాల వారు, ఆశ్లేష 4 పాదాల వారు కర్కాటక రాశి కింద వస్తారు. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరంలో ఆదాయం 2, ఖర్చు మాత్రం 11, పూజ్యత 4 అంటే రాజ్యపూజ్యం 4, అవమానం 7, ఆదాయం వచ్చేది 2 అయితే ఖర్చు మాత్రం 11 అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అవమానాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా నిజమా కాదా అంటే ఖచ్చితంగా ఇవి పెద్దలు పెట్టింది. ఎందుకంటే మనకి కొంతవరకు జాగ్రత్తగా ఉండమని, మనకి అనవసరంగా అంటే మనకు గౌరవం లేని చోట, మనం అక్కర్లేని చోట అనవసరంగా మనం వేలు పెడితే మనకు చాలా వరకు అవమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రాహుమా దశ కానీ, రాహు అంతర్దశ కానీ, కేతుమా దశ కానీ, కేతు అంతర్దశ కానీ, శని కుజుల యొక్క దశ కానీ, అంతర్దశలు కానీ ఉన్నవాళ్ళు మాత్రం కొంతవరకు పాటించడం చాలా మంచిది. అయితే ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క అనుకూలత మనం పరిశీలించినట్లయితే మీకు అష్టమ రాహు ప్రభావం అనేది గత 12 నెలలుగా ఉంది, 14 నెలలుగా, సంవత్సరం పైనే ఉంది. అది ఈ అక్టోబర్ 1 నుంచి పోతుంది. ఖచ్చితంగా అష్టమ రాహు యొక్క ప్రభావం పోవడం వలన మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలం ఉంది. గత కొంతకాలంగా మనశ్శాంతి లేకపోవడం, సడన్గా మనం ఊటి తెలిస్తే పరిస్థితులు ఊటి తెలవడం అనమాట. ఇంతవరకు నుంచి మీకున్న తెలివితేటలు, మీకున్న మేధాశక్తి ఈ రాహు వచ్చిన కాంచి పనిచేయకపోవడం, కొన్ని విషయాల్లో మీరు ఊటి అనుకుంటూ ఊడి జరగడం, ఇలాంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా మీరు అక్టోబర్ 1 నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు అలవాట్లు పెరిగిపోవడం, తాగట్లేదని చెప్పడం, ఇలాంటివన్నీ బాధలన్నిటి నుంచి కూడా కొంతవరకు ముక్తి పొందే అవకాశం ఉంటుంది. ఇక 9వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. భాగ్యస్థానంలో శని సంచారం అంటారు. భాగ్యస్థానంలో శని సంచారం జరిగినప్పుడు మనకి సంతోషం, అలాగే ఆనందం, మన డైలీ లైఫ్లో ఉండే అన్ని విషయాలు కూడా భాగ్యస్థానమే ఎక్కువగా మానిటర్ చేస్తుంది అనమాట. అలాంటి స్థానంలో శని ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు నిరాశ అనమాట. ఏ విషయంలోనూ తృప్తి లేకుండా ఉండడం, ఏ రిలేషన్లోనూ, అది అన్నదమ్ముల రిలేషన్, ఆఫీషియల్ రిలేషను, లేకపోతే భార్యాభర్తల రిలేషన్ కావచ్చు, తల్లి పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల రిలేషన్ కావచ్చు, లేకపోతే మనం ప్రేమించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి సంబంధించిన రిలేషన్లో, ఏ రిలేషన్స్లో అయినా సరే 9వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే తృప్తి ఉండదు అనమాట. అంటే మనం ఎక్కువ వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ నుంచి మనకు తక్కువ వస్తుంది, వాళ్ళు మనల్ని తక్కువ చేస్తున్నారు, మనం అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనే బాధ ఉంటుంది. కాబట్టి ఈ 9వ స్థానంలో శని ఉన్నంతసేపు కూడా వాళ్ళకి మీరు అలాగే అర్థమవుతారు అనమాట. అందుకే వాళ్ళు అలా అంటున్నారు, అది వాళ్ళ తప్పు కాదు. 9వ స్థానంలో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రోజు ఏదో రకంగా మానసికంగా
మానసికంగా అశాంతి కలిగించేలా చేస్తూ ఉంటాడు. ఎంతో సంతోషంగా ఉందాం అనుకున్నా ఈరోజు మనం ప్రశాంతంగా ఉందాం, ఏ గొడవకి వెళ్ళొద్దు, మనం ఇలా స్ట్రిక్ట్గా ఉందాం, జాగ్రత్తగా ఉందాం అనుకున్న ఎండ్ ఆఫ్ ది డే శని వల్ల రివర్సే అవుతుంది. మీకు ఖచ్చితంగా నిందలో ఏదో ఒకటి వచ్చే అవకాశమే ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటు గురువు ఏంటంటే 3 రాశుల్లో ఉంటున్నాడు అనమాట. జూన్ 1 వరకు 12లో, తర్వాత మీ రాశిలోకి వస్తాడు. తర్వాత ఏంటంటే ఇక్కడ రాశిలో అక్టోబర్ 30 వరకు ఉండి మళ్ళీ 2వ స్థానంలోకి వస్తాడు. ఇక్కడ ఫిబ్రవరి 24 వరకు ఉంటాడు. మళ్ళీ వక్రం అనమాట, వెనక్కి వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఫిబ్రవరి 24 తర్వాత నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా 1వ స్థానంలో ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఈ 1 వరకు 12లో ఉన్న గురువు వల్ల ఇబ్బంది అనమాట. అంటే ఏంటంటే వ్యయ స్థానంలో గురువు. వ్యయ స్థానం అనగానే ఏంటంటే ఇరుగు పొరుగు, అలాగే నిద్ర పట్టకపోవడం, మన సంతోషాలు, అలాగే ఎక్కువగా 12వ స్థానం అనగానే ఏంటంటే మన డిజైర్స్, మన హోప్స్, మనకి ఇది జరగాలి, అలా జరగాలి, ఇలా జరగాలి, అలాంటివన్నీ కూడా ఏంటంటే 12వ స్థానంలో గురు సంచారం వల్ల పెద్దగా అయ్యే అవకాశం ఉండదు అనమాట. అయితే జూన్ 1 నుంచి గురువు కర్కాటక రాశిలోకి వస్తాడు. అంటే మీ రాశిలోకే వస్తాడు. మీ రాశిలోకి గురువు రావడం వల్ల చాలా వరకు మీకు కొంతవరకు లైఫ్ మీద సీరియస్నెస్ అనేది పెరిగింది. ఎందుకంటే గురువు జ్ఞానాధికారకుడు. అలాంటి గురువు రాశిలోకి రావడం, అది చంద్రుడికి సంబంధించిన రాశి కావడం, ఆ రాశిలో గురువు చాలా బలంగా ఉండడం వలన కంఫర్ట్నెస్ అనేది పెరుగుతుంది. చాలా వరకు ఇల్లు కట్టుకోవడం, వాహనాలు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, ఇలాంటి చక్కటి ఫలితాలు అనేవి గురువు రాశిలోకి వచ్చినప్పుడు జరుగుతుంది. అయితే అందరికీ రాశిలోకి వచ్చినప్పుడు జరుగుతుందంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ పొందుతాడు, బలంగా ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు కర్కాటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడనమాట. చాలా వరకు నైట్ అవుట్లు, లేకపోతే నలిగిపోవడం, ఉద్యోగాల్లో చాలా మంది చూడండి నిద్ర లేకుండా పనిచేయడం, ప్రెజర్ పెరిగిపోవడం, వ్యాపారాల్లో కూడా చాలా కష్టపడాల్సి రావడం, పెట్టుబడి పెట్టింది మళ్ళీ మనకి వెనక రావాలంటే చాలా కష్టమైపోవడం, ఇలాంటి పరిస్థితుల నుంచి గురువు 1వ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుంది? అక్టోబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ తర్వాత మళ్ళీ ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ద్వితీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంతవరకు మళ్ళీ అంత ప్రశాంతత ఉండే అవకాశం ఉండదు. ఇక కేతు సంచారం చూడండి, 2లో ఉన్నాడు, కుటుంబ స్థానంలో ఉన్నాడు అనమాట. కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిలా ఉంటాయి. ఎందుకంటే హెడ్లెస్ ప్లానెట్ కేతు కాబట్టి. ఇక కేతు 2వ స్థానంలో ఉండడం వలన ఖర్చు కూడా, దాచుకున్న డబ్బులు మీరు ఒకదానికి కొంటుంటే ఒకదానికి ఖర్చు అవుతూ ఉంటాయి. ఇది అక్టోబర్ వరకు ఇలాగే ఉంటుంది. మీ ప్లానింగ్ డబ్బుల విషయంలో ఒకటైతే జరిగేది ఒకటే ఉంటుంది అనమాట. అయితే ఇది ఇప్పటి వరకు అక్టోబర్ 1 తర్వాత నుంచి కేతు ఏంటంటే మీకు రాశిలోకి వస్తాడు. అక్కడి నుంచి ఖచ్చితంగా వివరం వస్తుంది, లైఫ్ మీద సీరియస్నెస్ పెరుగుతుంది. అయితే చాలా వరకు సప్తమంలోకి రాహు రావడం వలన ఈ 18 నెలల కాలంలో 7వ స్థానం రాహు సంచారం వలన లవ్ మ్యారేజ్లు జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు మ్యారేజ్ జరుగుతుంది. అదేంటంటే కొంతవరకు సప్తమం అంటే మ్యారేజ్ ఇలాంటి వాటికి సంబంధించిన విషయం కాబట్టి మీకు లవ్ మ్యారేజ్ ఏమన్నా ఉన్నా అది జరిగే అవకాశం ఉంటుంది. నచ్చిన వ్యక్తులతో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఫారిన్ సంబంధాలు కుదరడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రాహు ఫారిన్ ప్లానెట్ కాబట్టి. ఫారిన్లో పార్ట్నర్షిప్స్ అంటే ఏంటి, అది పెళ్లి కావచ్చు, ఏదైనా బిజినెస్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్ని అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ అక్టోబర్ వరకు ఎవరికైతే రాహు మహాదశ కానీ, కేతు మహాదశ కానీ, శని మహాదశ కానీ, కుజుడి మహాదశ కానీ జరుగుతుందో వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అక్టోబర్ వరకు ఈ రాహు ఇప్పుడు నేను చెప్పిన దశలో అంతర్దశలు జరుగుతూ వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడం కానీ, కొంతవరకు పెద్ద పెద్ద అమౌంట్లు లాస్ అయిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ తర్వాత నుంచి భయపడక్కర్లేదు. ఇక రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా పర్వాలేదు అన్నట్టుగానే రిజల్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా మీ దశానాథుడు బలంగా ఉంటే కర్కాటక రాశి వారు భయపడక్కర్లేదు. దశానాథుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం, దానాలు ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇక కర్కాటక రాశిలో జన్మించిన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు పదవి ప్రాప్తులు, అలాగే ప్రజల నుంచి అభిమానం, ధనయోగం ఇలాంటి చక్కటి ఫలితాలు వస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వ్యాపారాలు చిన్నవైనా పెద్దవైనా సరే అందరికీ కూడా కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా, న్యాయవాదులకి, వీళ్ళందరికీ కూడా చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి. మీకు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రాజ్యపూజ్య 4, అవమానం 7 కాబట్టి మీరు ఎంత మంచి స్థితికి వెళ్ళినా కొంతవరకు అవమానాలు, నిందలు ఉండే అవకాశం ఉంటుంది.